హలో అండి, నేను మీ ఉషా. వెల్కమ్ టు ఉషాస్ కిచెన్ స్టోరీస్. మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు మనం చపాతీ లేదా పూరీలోకి కాంబినేషన్గా టమాటా బఠానీ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బఠానీ ఒక 6 అవర్స్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న బఠానీని ఒక 4 నుంచి 5 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని పెద్ద సైజ్ అయితే 1, మీడియం సైజ్ అయితే 2 ఆనియన్, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేయించుకోండి. నేను తీసుకున్నది 1/2 కిలో బఠానీ కొలతలు. మీరు ఎవరైనా సరే 1/2 కిలో కంటే ఎక్కువైనా తక్కువైనా దానికి సరిపడా కొలతలు వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని పెద్ద సైజు 4 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని 1-2 సార్లు కలిపి మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మెత్తగా మగ్గిందండి టమాటా. తగినంత కారం, 2 స్పూన్లు మసాలా, గరం మసాలా అండి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్న బఠానీ ఆ నీళ్ళతోనే వేసుకుందామండి. కొంచెం నీళ్ళు వేసుకుందాము. మనకి ఈ కర్రీ పూరీ చపాతీలో కదండి, ఉడకటానికి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి. ఉడుకుతుంటేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి కర్రీ. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలండి. ఆయిల్ అంతా పైకి తేలి రెసిపీ రెడీ అయిందండి. అంతే, చపాతీలోకి కానీ పూరీలోకి కానీ సింపుల్గా అండ్ సాఫ్ట్గా చాలా టేస్టీగా మంచి హెల్దీ కర్రీ అండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే నాకు ఒక కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.